ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లో మరో హీరో నటిస్తున్నాడా? తారక్ ను ఢీ కొట్టడానికి నీల్ కన్నడి గుండె తెచ్చుకుంటున్నాడా? డ్రాగన్ ప్రాజెక్టు పై కన్నడ నటీనటులకు ఎందుకంత ఆసక్తి పెరిగింది? ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కించనున్న సినిమా ఇప్పటికే పూజా కార్యక్రమాలతో లాంచ్ అయింది. పైగా సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. పైగా దేవరా హడావిడి తగ్గడంతో ఎన్టీఆర్ ఇప్పుడు తన తర్వాత సినిమాలపై ఫోకస్ పెట్టాడు. ఆల్రెడీ వార్ 2 షూటింగ్ స్టార్ట్ చేశాడు. జనవరితో తన షెడ్యూల్ ను పూర్తి చేయబోతున్నాడు. అయితే తాజాగా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాపై ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. డ్రాగన్ గా చెబుతున్న ఈ ఫిలిం కు బ్యాక్ డ్రాప్ ను కొత్తగా తీసుకుంటున్నారు. అందులో తారక్ తో పాటు మరో ప్రత్యేక పాత్ర ఉండబోతుంది. ఆల్మోస్ట్ హీరోకి పోటీగా నిలబడే పాత్ర. సలార్లో వరదరాజమన్నార్ తరహాలో ఈ క్యారెక్టర్ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. ఈ రోల్ కు నెగటివిటీ కాస్త ఎక్కువగా దట్టించడంతో టాలీవుడ్ హీరోని ఈ రోల్ కు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇక్కడున్న ఈక్వేషన్స్ లో ఏ తెలుగు హీరో డ్రాగన్ లో నెగటివ్ పాత్రకు ఎంపిక కాకపోవచ్చు. అయితే గీతే కన్నడ నటుడే ఈ ప్రత్యేక పాత్రకు వస్తాడంటున్నారు. రీసెంట్ గా రిషబ్ శెట్టిని కలిసినందుకు ఆ పాత్రను రిషబ్ తో ప్రశాంత్ నీల్ చేయిస్తాడంటున్నారు. కన్నడ వర్గాలు మాత్రం ఈ క్యారెక్టర్ ను ప్రశాంత్ నీల్ కజిన్ శ్రీమురళితో చేయించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. శ్రీమురళికి ఎలాగైనా సరే తెలుగులో మంచి మార్కెట్ తేవాలని చూస్తున్నారు. దానిలో భాగంగా నీల్ ఫైనల్ గా ఓ కన్నడ హీరోనే ఆ నెగటివ్ రోల్ కు సెలెక్ట్ చేసి తారక్ తో ఢీకొట్టేలా చూస్తున్నాడంట. బహుశా ఆ పాత్ర ఎవరు చేస్తారనేది జనవరిలోపు క్లారిటీ రావు.